ఈరోజు పోస్టర్ కోసం వారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మరి నా పేరు సుంకి రమేష్, రూల్ నెంబర్ 4, మరి విజయ్ ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, విలేజ్ అండ్ మండల్ రేగూర్, డిస్ట్రిక్ట్ మెదక్. మరి నేను 2015 నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి నాకు ఇచ్చిన అవకాశం అగ్రికల్చర్ గూడ్స్ చిన్న మినీ అవుతగా ఉండడానికి మరియు పురాతన పద్ధతులు రైతులు ఇంతమంది మన తాత ముత్తాతలు మరియు మన తండ్రులు ఈ అంతా చూసుకుంటే వ్యవసాయం చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్ని మిషన్ తోటి అగ్రికల్చర్ ఇప్పుడు చేస్తాను రైతు. దాంతో వ్యవసాయం తగ్గి ఇప్పటి పంటలు ఇప్పటి జనరేషన్ జరిగింది. అప్పుడు మన తాతలు తండ్రులు మరియు వాళ్ళు చేసిన వ్యవసాయము అగ్రికల్చర్ ఇలాంటి వస్తువులతోటి చేయడము జరిగింది. ఆ ఉద్దేశం అప్పటి వస్తువులు మరోసారి రిపీట్ చేసి మనందరూ తెలియాలనే ఉద్దేశంతో పురాతన వస్తువులు తెలుసుకోవడం జరిగింది. మరి ఇంతలో నా చిన్న ప్రజెంటేషన్ తీసుకుని సైకిల్ అంటే మరి అప్పుడు వరి కానీ మరియు పశువుల మేత కానీ దాంతో కోసి వాడేవారు. మరి ఇట్లు ఇంకా కానీ దాన్ని మనకు కొత్తలు అంటారు. మరి దాన్ని వాడుతుంది. మరి ఓడి అంటే పావుడ, మరి పావుడ అనేది ఓరాలు పొలాల్లో చెక్కడం జరుగుతున్నటువంటి దాన్ని వాడాలని అనుకుంటాం. మరి ఉదయం గ్లౌ, మరి పశువులు ఎద్దులు దాంతో నాగరైతుంది చేనులు దున్నేవాళ్ళు, దాన్ని ఉదయం గ్లౌ వాడుతున్నారు. రాక్షస్ అనేది ఉదయం చెట్లు కానీ మన పొలాలు కానీ గురాల పోటీ కానీ చీల పోటీ దాన్ని నచ్చడమే అవకాశం మళ్ళీ రాలేము. దాని గురించి కూడా మన బీసీ కాన్ఫరెన్స్ కూడా 2 నిమిషాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇదే దాదాపుగా 2011లో ఈ ఫీల్డ్ కావడం జరిగింది. అప్పుడు ఒక మా మామయ్య షాప్లో నేను ఒక మునింగా వర్కర్గా ఇందులో బిజినెస్లో ఎంట్రీ కావడం జరిగింది. దాదాపు 5 ఇయర్స్గా ఒక మునిమే కాకుండా మన షాపు మనదే అన్నట్టుగా అందులో కొన్ని మొత్తము డీప్గా వెళ్ళి ఎలా ఉంటుంది బిజినెస్ అనేది మొత్తము 5 ఇయర్స్ నేర్చుకోవడం జరిగింది. అంటే మనం పెస్టిసైడ్ బిజినెస్ ఎవరు ఎట్లా చేయాలి, పట్టె బిజినెస్ చేయాలి, సీడ్ బిజినెస్ చేయాలి, మరి ఎవరితో అప్రోచ్ కావాలి అంటే మనం ఒక వర్కర్గా అనుకోకుండా శాలరీ కోసం పని చేయకుండా మనం ఒక బిజినెస్ మ్యాన్గా మారి మనం కూడా ఉన్న స్థాయికి ఎదగాలని ఉద్దేశంతో ఒక 5 ఇయర్స్ వర్కర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత మనం కూడా ఓన్ బిజినెస్ పెట్టుకొని మూవ్మెంట్ కావాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దాంతో మనకు మనీ ప్రాబ్లం ఉన్నా, మరి ఆర్థిక స్తోమత లేకుండా, మరి ఫ్రెండ్స్ స్థాయిలో కానీ మరి ఫ్యామిలీ స్థాయిలో కానీ చిన్నగా మూమెంట్లో దృష్టిలో మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి దాదాపుగా 2018-19 వరకు చాలా మరి మన రేగోడ్ మండలంలోనే రేగోడ్ టౌన్లోనే చాలా పెద్ద బిజినెస్ చేయడం జరిగింది. 150-2 కోట్ల వరకు బిజినెస్ చేయడం జరిగింది. అందులోనే కొద్దిగా వేరే ఆలోచన పోటీలకు పోయి బిజినెస్ ఆర్మీ క్లోజ్ అయిపోయి అంటే క్లోజ్ అన్నీ చేసినా కానీ అక్కడికే ఆ నుంచి తగ్గడం జరిగింది. 1 ఇయర్కి తగ్గించి దాదాపుగా 15-20 లక్షలకే బిజినెస్ స్టాక్ వచ్చే పొజిషన్కి వచ్చి బిజినెస్ క్లోజ్ చేయాలి, బిజినెస్ నడిపేయకూడదు అనే ఆలోచన ఈ ఇయర్లో ఉంది. కానీ బేసిక్ క్లాస్కి రావడం వల్ల మళ్ళీ నేను బిజినెస్ చేయాలి, మూమెంట్ రావాలి, నేను మళ్ళీ షాపు ఏ స్థాయికి ఉందో ఆ స్థాయికి ఇంకా ముందుకు తీసుకెళ్ళిన ఖచ్చితంగా నేను మళ్ళీ మూమెంట్ తీసుకోవడం. ఈ ఇయర్కు చాలా బ్రహ్మాండమైన స్టాక్ తీసుకొని షాప్లో మళ్ళీ కళ్ళకళ్ళు ఆడిపించి మరి సార్ గారి కొన్ని చెప్పిన సూచనలు కానీ మరి క్లాస్లో మనం వినే మూమెంట్ కానీ మరి బిజినెస్ ఎలా చేయాలని మూమెంట్స్ మనము బేసిక్ క్లాస్లోనే నేనైతే 99% 100% నేర్చుకొని షాప్ అయితే రన్నింగ్ తీసుకుని సార్. దాని బేసిక్ క్లాస్లో అంబేద్కర్ సార్ గారి సాయం మరి వాళ్ళు చెప్పిన మాటలతో నేను బిజినెస్ మళ్ళీ పోటీకలు ముగించే దశ మన బిజినెస్ రన్నింగ్ తీసుకొచ్చే ఆలోచనతో మనం ముందుకు వచ్చాం సార్. దానికి మీ అందరికీ కూడా